ఇంకొకసారి అలా అన్నావంటే చెప్ప పగులుతుంది. బంగారం, చిన్నబాబు, ఏంటి ఏంటి గొడవలు? వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. మహికి పిచ్చి పట్టిందంటే ఐశ్వర్య నీళ్లు పోసుకుందంట. ఏయ్, నాలుగు చీరేస్తానేమనుకున్నావో? ఐశ్వర్య ఆగమ్మా. లేదంకుల్, నేను కన్సీవ్ అయ్యాను. అమ్మనయ్యానని చెప్తుంటే వీళ్ళు హేళన చేస్తున్నారు. ఐశ్వర్య, నువ్వు 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 ప్రెగ్నెంటా? అవునా ఆంటీ? ఐశ్వర్య, నిజమా? అవునంటీ, నేను ఈ జన్మకి తల్లిని కాలేనని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు. చంపేస్తారు. నా కొడుకుతో జీవితాన్ని పంచుకోలేని దురదృష్టవంతురాలివి నువ్వు. నువ్వు నువ్వు ఐశ్వర్య ఎప్పటికీ తల్లి కాలేదని వెటకారం చేస్తున్నావా? మెళ్ళో తాళి పడింది అంటేనే కడుపున కాయపడాలి. ఆ భాగ్యం లేనిదానివి ఇంకొకరిని ఎలా అంటావు? అంటే అప్పుడు అలా అయ్యిందని మాట్లాడకు. మాట్లాడితే మర్యాద పోతుంది. అవుట్. అమ్మా ఐశ్వర్య, నువ్వేం టెన్షన్ పడకమ్మా. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఈ ఇంటికి వారసునిస్తున్నావు నువ్వు. నువ్వు సంతోషంగా ఉండాలి. పార్వతి, స్వీట్స్ తీసుకురా. మహి, మహి, ఐశ్వర్యని కంటికి రెప్పలా చూసుకోవాలి. సిద్ధాంతి గారు చెప్పినట్టే జరుగుతోంది. ఈ ఇంట్లో మళ్ళీ సంతోషాలు పూస్తున్నాయి. అవసరమైతే డాక్టర్ ఇంటికి పిలిపిస్తాను. పర్లేదు మా, ఇప్పుడు డాక్టర్ అశ్విని గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే నాన్న, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ కేర్ తీసుకోమని చెప్పు. రేపు కంపెనీకి వెళ్ళి అందరికి బోనస్ అనౌన్స్ చేయండి. పార్వతి, అమ్మగారు, పెదబాబుని తీసుకెళ్ళు. వెళ్ళు నాన్న. అలాగేమ్మా. ఐశ్వర్య, ఎక్కువసేపు మేలుకొని ఉండకూడదు. పద దా. తొమ్మిది నెలల పాటు అబద్ధాన్ని నిజం నమ్మించాలి. నిజం ఉన్న చోట అబద్ధంగా మేనేజ్ చేయాలి. ఈ యాంగిల్లో తీస్తాను. ఇది బాగుంది. ఇంకో ఫోటో టర్నింగ్ ఇచ్చుకో. ఈ పోజ్ బాగుంది. ఏం చేస్తున్నావు చిప్రాంటి? నీ ఫోటోలు తీసుకుంటున్నాను నీలమ్మా. ఇందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. క్యాప్షన్ ఏం పెడతానో తెలుసా? రీడ్ రెస్ట్ ఇన్ పీస్. ఏంటి? అవును నీలమ్మా,
నువ్వు చచ్చిపోతే ఎంతమంది లైక్స్ కొడతారో చూడొచ్చు కదా. ఏయ్, నీకేమైనా మెంటలా ఏంటి? బతుకున్నప్పుడే ఇలాంటి ఫేక్ న్యూస్లు పెడతావా? నీకెంత ఫాలోయింగ్ ఉందో తెలుసుకోవాలి కదా. రేపొద్దున ఎలాగో నువ్వు టపా కట్టడం ఖాయం. రేపొద్దున నేను ఏ పొజిషన్ లో ఉంటాను అని ముందుగానే న్యూస్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను. హ, నా ఫోటో కాదు, నిన్ను చంపి నీ ఫోటో పెడతానే, పీడ వదిలిపోతుంది. నీలమా, ఐశ్వర్య ప్రెగ్నెన్సీ గురించి కామెంట్ చేసినందుకు ఎలా రియాక్ట్ అయ్యారో చూసావు కదా. మనం నోరు జారకుండా ఉండలేం. అప్పుడు వాళ్ళు చంపడం ఫిక్స్. అందుకే ముందే ఫోటోలు తీసి పెట్టుకుంటున్నాను. ఆంటీ, నీకింకా పిచ్చి పోనట్టుంది. ఐశ్వర్య తల్లి కాదని తెలిసి కూడా అవుతుందని డ్రామా ప్లే చేస్తోందంటే దాని వెనక ఏదో స్టోరీ ఉంది. దాన్ని బయట పెట్టాలి. పార్వతి వల్లే దేవాకి కంటి చూపు రాలేదని అఖిలాంటికి తెలిసేలా ప్లాన్ చేయాలి. ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ పక్కన పెట్టి ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటావా నువ్వు? ఇప్పుడు ఆలోచించినంత మాత్రాన జరుగుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందంటే మహి ఏ ధైర్యంతో ఐశ్వర్య గర్భవతి అని చెప్తున్నాడో తెలుసుకోవాలి. నిజాలేంటో తెలిస్తే ఈ ఇంట్లో చిచ్చు రేపొచ్చు. పార్వతి కూడా ఇరుక్కుపోతుంది. అఖిలాంటి కళ్ళెర్ర చేస్తే ఈ ఇల్లు తగలబడిపోతుంది. హ, మన వంటే గిట్టని అఖిలాంటి మనల్ని దగ్గరికి తీసుకుంటారు. ఈ రెండు విషయాలని మనం క్యాష్ చేసుకోవచ్చు ఆంటీ. ఆంటీ దృష్టిలో మనకి స్థానం ఏర్పడుతుంది. అర్థమయ్యిందా? ఏం చేస్తే నువ్వు చెప్పినట్టు జరుగుతుంది? అర్జెంటుగా పండిత్ యోగేశ్వర్ నెంబర్ సంపాదించాలి. సేమ్ టైంలో ఐశ్వర్యని టెస్ట్ చేసే డాక్టర్ ఎవరో తెలుసుకొని అసలు విషయాన్ని బయట పెట్టాలి. మొబైల్ దానికోసం వాడు, అంతేకాని ఇలాంటి పిచ్చి ఫోటోలు తీయడానికి కాదు. చెంపదెబ్బలు లేకుండా సాఫీగా జరిగే పనులే కదా. బా, ఈ పని చేయకపోతే మనకి దెబ్బలు కాదు, దండలు పడతాయి. అంటే ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటోలు వస్తాయన్నమాట. ఏయ్! ఆంటీ నిన్ను! పార్వతి, పార్వతి, నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు పార్వతి. ఏదో ఒకటి మాట్లాడు. తీసుకోండి. ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు కానీ నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది పార్వతి. దీన్ని ఎందుకు వేసుకోవాలి? నాకు చూపు రావాలా? అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను, చీకట్లో మగిపోతాను. నా ప్రాణమైన నువ్వు నన్ను దూసిలా చూస్తే ఇక నేను ఎవరి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి? నా పార్వతిని చూడాలని ఆశపడి నేను ఈరోజు తన మాట వినకుండా ఉంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. నన్ను అర్థం చేసుకునే పార్వతి ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు. మందులు వేసుకోకపోతే అమ్మగారిని అవమానించినట్టే. మన మధ్య ఎన్నున్నా బాధ్యతనైతే మర్చిపోరాదు. మందులు వేసుకోండి, నేను గది బయటే ఉంటాను. పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు పార్వతి? నువ్వు గది బయట ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవన్నీ నాకు తెలియదు పెద్దబాబు గారు. అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేనప్పుడు నేను బయటే ఉండాలి. పార్వతి, నా గుండె చప్పుడు విను పార్వతి. నా మనసులోకి చూడు పార్వతి. నువ్వు నా మాట వినట్లేదు, నా మాట నమ్మట్లేదు. సరే, అమ్మ కోసం నీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు అమ్మకు నువ్వు ఇచ్చిన మాట కోసం దూరంగా ఉంటాను.
నువ్వు ఇచ్చిన మందులు వేసుకుంటాను. నన్ను క్షమించండి పెదబాబు గారు. నేను అమ్మగారి ముందు దోషిగా మిగిలాను. అది నా వరకే అనుకున్నాను. కానీ నా మీదుండే ప్రేమ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది నేను చూస్తా ఉండలేను. మీకు దూరంగా ఉండడం చాలా కష్టం. ఈ పాపిష్టి దాని కోసం మీరు చీకట్లో మక్కిపోతా ఉన్నారు. మీ కళ్ళల్లో ఉండే చీకటి నేనే పెదబాబు గారు. మీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎన్నొచ్చినా ఆ చీకటి మటుకు కొట్టుకుపోదు. నాలాగే అంటి పెట్టుకుని మీ కాడే ఉంటది పెదబాబు గారు. మీతో మాట్లాడకుండా ఉండడం అంటే నా నాలుకని నేనే కోసుకున్నట్టు పెదబాబు గారు. నేను మూగదాన్ని అయిపోయినా బాగుండేది. నా గుండె మూగగా ఇప్పుడు రోధిస్తున్నది. ఇదేంటి దిండు దుప్పటి తెచ్చుకొని ఇది కంటతడి పెట్టుకుంటుంది? ఇదేదో మనం తెలుసుకోవాల్సిన మ్యాటర్లా ఉందే. నీలు నీలు బా ఏంటంటీ? నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? ఆ పార్వతి ఏడుస్తోంది. అదో ఏడుపు మొహం ఎప్పుడలా ఏడుస్తుంటుంది. నువ్వు కుళ్ళుతాలా అంటున్నావు కానీ నీ కళ్ళతో వచ్చి చూడు. పిల్లో తెచ్చుకొని దేవా గది బయట ఉందంటే ఏంటి దాని అర్థం? అంటే ఏదో జరిగిందనే కదా. దాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి. నీలు పద పద పద. అంటే పార్వతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మాయి గారు, కంట్లో ఏదో పడినాది. అబద్ధం చెప్పకు పార్వతి, ఏం జరిగిందో చెప్పు. బావగదిలో నుంచి నువ్విలా బయటకొచ్చి ఏడుస్తూ కూర్చున్నావంటే నీ మనసులో యుద్ధం జరుగుతుందని అర్థమవుతుంది. మీరిద్దరూ సీతారాముల్లా ఉంటారు. ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ళు విడిపోరు. వాళ్ళ మధ్య దూరం పెరగదు.
పెదబాబు గారు ప్రశాంతంగా పడుకుంటారని నేను బయటికి వచ్చాను. ఇంకా మాట మార్చాలని చూడక పార్వతి, నా కళ్ళల్లో చూసి చెప్పు. వెళ్ళి దాన్ని తంతే నిజం చెప్పేస్తుంది. వద్దండి, ఐశ్వర్య అంత ప్రేమగా అడుగుతుంది కదా, అదే నిజం చెప్పేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. తోడబుట్టిన దానికన్నా అంతకంటే ఎక్కువ బంధం మనిద్దరి మధ్య ఉంది పార్వతి. మనసులో దాచుకుని నలిగిపోవద్దు. ఇంతగా ఎందుకు అడుగుతున్నానంటే, బాబా నువ్వు ఇద్దరు కాదు ఒక్కటే అని నమ్మే మాకు మీ ఇద్దరి మధ్య దూరాన్ని చూడాలనుకునే దుర్మార్గులు ఈ ఇంట్లోనే ఉన్నారు. అందుకే అడుగుతున్నాను. చెప్పు పార్వతి. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అట్ట అనకండి అమ్మాయి గారు. అయితే చెప్పు. అమ్మాయి గారు, పెదబాబు గారి కళ్ళల్లో ఇంకా చీకటి ఉండడానికి కారణం నేనే. ఏంటి పార్వతి నువ్వు అనేది? అవునమ్మాయి గారు, నన్ను కాపాడాలన్న ఉద్దేశంతో పెదబాబు గారు పండిట్జీ కాడికి పోలేదు. విన్నావా నీలు? ఇప్పుడే అక్కతో చెప్పి ఆగంటే నువ్వు. నేను చెప్తాను కదా, నీకెందుకంత తొందర? నోరు మూసుకో. పార్వతి, నువ్వంటే బావకి ప్రాణం కాబట్టే నిన్ను కాపాడుకోవాలని అలా చేశాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, ఇక తెలుసుకోవాలని కూడా నాకు లేదు. మీరు బాగుండాలి పార్వతి. ఈ నిజం నాకు చెప్పావు సరే, ఇక దాని గురించి ఇంకెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా ఆంటీకి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి గదిలో పడుకో. బావ బాధపడుతూ ఉంటాడు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు పార్వతి. వెళ్ళు పార్వతి. అమ్మ పార్వతి, ఇదా మ్యాట్రు? పద నీళ్ళు రచ్చ చేద్దాం. ఏ ఆగు, రాత్రిపూట వద్దని చెప్తున్నాను కదా. నిద్ర మత్తులో నిర్ణయాలు తీసుకోలేరు. తెల్లవారాక దాన్ని ఆంటీని గెంటేసేలా చేద్దాం. నువ్వు పద. చేద్దాం. ఎవరు? కాళ్ళ పట్టిల సప్పుడైతేనే పార్వతి అనేటోళ్ళు. గొంతు సప్పుడైనా గుర్తుపట్టలేకపోయారా పెదబాబు గారు? ఓ పార్వతి, ఏంటిలా వచ్చావు? కాఫీ తాగు. నేను తాగనీకి కాదు, మీరు తాగనీకి. పర్లేదులే, ఇక నుండి నా పనులు నేనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. కిందికొచ్చి తాగుతానులే, నువ్వు వెళ్ళు.